తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా 76వ వార్డు హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పొలం కట్టేయడం జరిగింది. ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం ప్రతి ఒక్కరికి గూడు ఉండాలి, గూడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకి రావడం జరిగింది. అదే భాగంగా ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రివర్యులు లోకేష్ గారు కానీ అన్న ఈరోజు పల్లా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయవలసి ఉంది. కానీ ఆయన కుంభమేళాకి ప్రభుత్వం అక్కడికి పంపించడం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం చేయాలి. ప్రతి గాజువాకలు ఈరోజు పార్టీ ఆఫీసులో కూడా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమం పాల్గొవాలి. ఏదైతే పేదల కోసం పార్టీ పెట్టారో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సూచన తప్పకుండా పాటిస్తూ ఈరోజు సుమారుగా 1,54,000 మెంబర్షిప్ పోయిందంటే భారతదేశంలో ఏ పార్టీకి కూడా ఎంత మెంబర్షిప్ లేదు. 1 కోటి సభ్యత్వం గల పార్టీ తెలుగుదేశం పార్టీ. రాబోయే రోజుల్లో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా, కష్టాల్లో ఎవరైనా ఉన్నా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వారు కానీ అదేవిధంగా లోకేష్ గారు ముందుకు వస్తున్నారు. అదే కాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఇటు మోదీ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో అట్టడుగుపోయిన ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు అట్టడుగుపోయింది. దాన్ని ఏదే విధంగా మనం పైకి తీసుకొచ్చి రాష్ట్రం సస్యశ్యామలం చేయాలి నా ఆలోచన. నిన్న స్టీల్ ప్లాంట్ చూసాం, 11,440 కోట్ల రూపాయలు ఈక్విటీ కింద ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఇచ్చిందంటే ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పాలన అందించాలని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా ముందుకు వచ్చారు. అదే భాగంగా ఈరోజు 76వ వార్డులో కూడా 4,000 పైచిలకలే మెంబర్షిప్ చేయడం, 4,200 పైచిలకు మెంబర్షిప్ చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాం. ఎందుకంటే మనం ఏదైతే బాధ్యత చెప్పారో అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు, దానికి అనుగుణంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి బూత్ కన్వీనర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వార్డుని ప్రతి ఒక్కరికి అందరినీ కలుపుకొని పార్టీలు ఎలక్షన్ అప్పుడు కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యకర్త ఎవరైతే కష్టపడుతున్నారో వారికి మనం తోడుగా ఉండాలని చెప్పేసి ఆ అన్న తాలూకు ఆశీస్సాలు మనం అందరూ కూడా ముందు పాటించి ముందు నడవాలని చెప్పేసి తెలియపరుస్తూ మా వార్డు అధ్యక్షుడు బాసిటప్పారావు గారు సభ్యులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి అన్న ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి భారతరత్న ఇవ్వాలని ఎన్టీఆర్ గారికి, అలాగే మరి నిన్న చూస్తాం టీవీలో మరి మన స్టీల్ ప్లాంట్ కోసం మన అన్న పల్లా శ్రీనివాసరావు గారు చేసిన నిరాదీక్షకి ఫలితం నిన్న మనం చూసాం. వర్ధంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా బడుగు వర్గాలు, పేద బడుగు వర్గాలు కూడా అదే మాదిరిగా ఈ రోజు అన్న ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా స్టీల్ ప్లాంట్ కి గుర్తింపు ఉండేటట్టు 11,440 కోట్లు ఎవరు ఎంతైనా అర్హదైన విషయం. ఇది అన్న వర్ధంతి రోజు కూడా మనం గుర్తుండిపోయే విషయం. అందువల్ల ఏంటంటే ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ గారు ఎప్పుడు కూడా కష్టపడి ఉంటామని చెప్పేసి మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. డిప్యూటీ కోఆర్డినేటర్ గమ శ్రీనివాస గారికి సోదరులారా, ఈరోజు ఏదైతే అన్నగారు ఏ ఆశయాల కోసం పార్టీ పెట్టారో ఆ ఆశయాలు ఈ రోజు ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నారు. దీన్ని మనందరం రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతం చేయడానికి మనంతా అందరం సాయశక్తిగా కృషి చేయాలి. ఏదైతే స్టీల్ ప్లాంట్ కోసం మనం ఎన్నాళ్ళు చాలా శ్రమించామో దాని ఫలితం రాత్రి గవర్నమెంట్ ఏదైతే ప్రకటించో దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశంతో ముగిస్తున్నాం.